కవితమ్మ అనేట ఆమెకు సీట్ ఇస్తారా ఇయ్యరా? కవిత మీ పార్టీలు ఉందా లేదా? కవితను పక్కన పెట్టిరా, ఎందుకంటే మళ్ళీ కొత్త దుకాణం పెట్టుకొని తిరుగుతుంది భారత జాగృత సమితి అని. అందుకని చెప్పి మళ్ళా అసలు ఏంది మీ సంగతి ఏంది అనేది ముందుగా మీరు తెలుసుకొని ఎవరైనా మిగిలిన ఒకరిద్దరు కార్యకర్తలైనా కాపాడుకోరు. నల్గొండ సీటు పాపంగా బండా నరేందర్ రెడ్డి అని నేను ఉన్నప్పుడు ఉండే జిల్లా అధ్యక్షుడు, గసంటోళ్ళకి ఇరి కార్యకర్తలని కావాలని అంటారు. భువనగిరి సీటుగా శంకరమ్మ లాంటి వాళ్ళకి ఇరి, సిద్దిపేట సీటు ఎర్రల సీన్ లాంటి వాళ్ళకి ఇరి. మీకు యాదికి లేవని పేర్లు యాద్ చేస్తున్నా. వాళ్ళు ఉన్నారా మీ పార్టీలో లేరా? ఆయన భావ గ్రూప్, ఆయన బామ్మర్ది గ్రూప్ అని కార్యకర్తలు చంపకుర్రి. చెప్పమంటే 17 సీట్లలో 2001 నుంచి పనిచేసిన వాళ్ళ పేర్లు చెప్పగలుగుతా నేను. మీరు మర్చిపోయింటారని మచ్చుకు 3 చెప్పిన. బండా నరేందర్ రెడ్డి గారు, శంకరమ్మ, ఎర్రోళ్ళ సీను, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళు కదా కార్యకర్తలు, వీళ్ళు కదా ఉద్యమకారులు. గిసొంటోళ్ళని గుర్తుపెట్టుకోర్రి. రింగ్ రోడ్ అమ్ముకున్న వాళ్ళను, మల్లన్న సాగర్లో ముంచిన వాళ్ళను, 100 కోట్లను లక్షల కోట్లుగా మార్చిన వాళ్ళను, రింగ్ రోడ్ పక్కన 100 కోట్లు పెట్టి ఎకరాలు కొన్నోళ్ళను, గీళ్ళను కాదు క్యాండిడేట్లను పెట్టాల్సింది. మీ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, కష్టపడే వారికే పార్టీలో గుర్తింపు ఇస్తామని మళ్ళీ ముసలి కన్నీరు గారుస్తారు కదా, దానికైనా ఒకసారి మళ్ళీ మీకు రిమైండ్ చేద్దామని. ఇంకో మాట నాకు సిగ్గు అనిపించింది, ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. ఈ 2 మాటల్ని నిజంగా మీరు ఇద్దరు చెప్పలేసుకోవాలని చెప్పి నేను తెలంగాణ సమాజం పక్షాన డిమాండ్ చేస్తున్నా, అమరవీరుల కుటుంబాల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. మాకు మీలాగా చిల్లర రాజకీయం, సాటి మాటకు రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. బరాబరి ఏదైనా నిజాయితీగా ఉంటాం, నీతిగా ఉంటాం, చెప్పి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ గురించి అవాకులు వెళితే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో మిమ్మల్ని 0కే కన్ఫైన్ చేస్తామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా బావా బామ్మర్దులు ఇద్దరికి కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నా.